హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. అండ్ ఇక్కడ నేను మీకోసం ఒక వీడియోతో వచ్చేసాను. అదేంటంటే ఇక్కడ మేము బాసర వెళ్తున్నాము, మా పాపది అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నాం అనమాట. మేము మార్నింగ్ 9:30, 8కి అలా స్టార్ట్ అయ్యాము. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. మంచిర్యాల నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి కాదు, ఈ రూట్ మంచిర్యాల నుంచి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ మంచిర్యాల నుంచి 280 220 కిలోమీటర్స్ వస్తుంది. యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళేసి నైట్కి మళ్ళీ రిటర్న్ అవ్వాలనేసి మార్నింగే స్టార్ట్ అయ్యాము. అందుకనేసి టిఫిన్ కోసమని ఇక్కడ ఒక దారిలో మంచిర్యాల దగ్గర ఒక ఏదో హోటల్లో ఆగాం, కానీ అస్సలు బాగాలేదు టిఫిన్ అయితే. నాకైతే నచ్చలేదు, కాకపోతే తినాలనేసి తిన్నాను. మా బాబుకి బలవంతంగా పెట్టినంత మందం వామిటింగ్స్ అయ్యాయి అనమాట. సో ఫుడ్ ఎందుకో అంత క్వాలిటీ అనిపించలేదు అండ్ ప్రాపర్గా లేదు కూడా. సో అందుకనేసి ఎక్కువ తినలేకపోయాం, నార్మల్గా తినేసి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మేము వయా జన్నారం నుంచి వెళ్తామన్నమాట. జన్నారం ఫారెస్ట్ అయితే మాకు టచ్ అవుతుంది. ఇది ఫారెస్ట్ అంటే అంత పెద్ద ఫారెస్ట్ ఏం కాదు, కాకపోతే కొంచెం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే ఒక ఎలుగుబంటి, ఒక ఏమంటారు, కొన్ని జింకలు కూడా కనిపించాయి అన్నమాట. సో అందుకనేసి ఇక్కడ వీడియో పెట్టాను, కానీ ఒక్కటి కూడా కనిపించలేదు, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. అండ్ ఇక్కడ టైగర్ జోన్ కూడా ఉంటుంది, బాగా సెక్యూరిటీతోనే ఉంటుంది. సర్టైన్ ఒక టైంలో ఈ వే యూస్ చేయని ఇవ్వరు. అందుకనేసి మేము తొందరగా రావాలనేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగే ఇదే టైగర్ జోన్ అనమాట, కవ్వాలంటారు దీన్ని. ఇక్కడ ఇదొకటి అంటే సెల్ఫీ స్పాట్ అనమాట. నేను ఒక 2 ఫొటోస్ దిగుదామనేసి ఆగాను అలా. మేమైతే ఒక 1:30, 1:45 వరకు అయితే బాసర రీచ్ అయిపోయాము. మా బాబుకు చాలా వామిటింగ్స్ అయ్యాయి, అందుకనేసి లేట్ అయిందనమాట. బాసరకి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు 2కి మళ్ళీ టెంపుల్ ఓపెన్ అవుతుందన్నమాట. మార్నింగ్ 9 to 12:30, మళ్ళీ 2 to 8:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుందనేసి ఫాస్ట్గా 2కి కదా ఓపెన్ అనేసి వచ్చేసాము. 2కి రీచ్ అయ్యేటట్టు వచ్చేసాము. ఇదే బాసర టెంపుల్. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కదా, చిన్న టెంపుల్ లోపలికి ఉంటుంది. ఇది టెంపుల్ అనమాట. ఇక్కడ మనం బాసరలో అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే ముందే వాళ్ళు స్లేట్తో పాటు ఇదంతా ఇస్తారనమాట, ఒక సెట్ వైజ్గా. ఈ సెట్ వచ్చేసి 350 రూపీస్ అంట. అందులో 4 స్లేట్స్ ఉంటాయి అండ్ బియ్యము, పసుపు, కుంకుమ, ఒక బుక్కు, అలాగే వీళ్ళ పిల్లలకు వేయడానికి ఒక పూలదండ, ఇంకొకటి కండువా లాంటిది ఇస్తారనమాట. అదొక సెట్ ఉంటుంది. సెట్ వచ్చేసి 350 అంటే నేను 250కి అడిగి తీసుకున్నాను. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. టెంపుల్కిలో మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ మధ్యలో ఇచ్చేయాలి, అలో లేదు టెంపుల్స్లో మొబైల్ అయితే. మేము 2 to 10 వరకు టెంపుల్ లోపలికి వెళ్ళాము. అప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈరోజు దర్శనానికి ఎక్కువ మంది ఉన్నారు, కానీ అక్షరాభ్యాసానికి తక్కువ మందే ఉన్నారు. మా పాప ఇక్కడ ఏవైతే బాగానే వచ్చింది లోపల దాకా. ఇక్కడితోటి ఎండ్, ఇంకా మొబైల్స్ ఇచ్చేసేయాలి. మొబైల్ ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడే ఫ్రూట్స్ కూడా ఇస్తారు. ఇది లోపల, టెంపుల్ లోపల. యాక్చువల్గా అయితే తీయనివ్వరు. ఒక ఆమె ఫొటోస్ తీస్తుంటే మేము తన దగ్గర నుంచి షేర్ చేసుకున్నాం అనమాట. అయ్యగారు పట్టుకోగానే మా పాప బాగా ఏడ్ చేసింది. అయినా సరే అయ్యగారు ఫాస్ట్గా రాపిచ్చేసిండు అనమాట. ఎందుకంటే చాలామంది ఉన్నారు, సో అందుకనేసి రాపిచ్చిండు అట్లనే. కానీ ఏడుపు మాత్రం ఆపలేదు, మా పాప ఏడుస్తూనే ఉంది. కానీ మా బాబు ఏడవలేదు. మా బాబు అప్పుడు అస్సలు ఏడవలేదు. మా బాబు మంచిగా ఉండే, కానీ మా పాప బాగా ఏడ్చింది. అయిపోయింది, పూజ అయిపోయింది, అంత అయిపోయి బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చినాక మీ సంతోషం చూడాలి. ఇక్కడ ఇంకొకటి బాసర టెంపుల్లోని లోపల వ్యాసగుహ మహంకాళి టెంపుల్ కూడా ఉంది. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి. నేను లాస్ట్ టైం వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళాను. చాలా బాగుంది వ్యాసగుహను మహంకాళి టెంపుల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా మాకు తెలియదు, ఇప్పుడు నేను విజిట్ చేశాను, బాగుంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇక్కడ ముగ్గు వేసేవి కూడా ఉన్నాయి. ఇది ఐడియా ఉందా గోరింటాకు మీకు? నేను నా చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకున్నాను, ఇప్పుడు బాగా కనిపించింది అనేసి పెట్టుకుంటున్నాను అనమాట.
యాక్చువల్లీ స్మెల్ బాగుంటుంది, కాకపోతే కెమికలైజ్ మంచిది కాదు అనేసి పెట్టుకోను మామూలుగా, అందుకే ఒక్కటే హ్యాండ్కి పెట్టుకున్నాను. బాగుంది. మా పాప కూడా చేయి చెప్తే మా పాపకు కూడా ఒక చిన్నది పెట్టారనమాట వాళ్ళే. ఫైనల్లీ మా దర్శనము అక్షరాభ్యాసము అయిపోయి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. మేము లంచ్ బ్రేక్ కూడా ఎక్కడ తీసుకోలేదు. నేను చపాతీ చేసుకొని వెళ్ళాను, అదే తినేసాము ఇంకా కార్లో. అక్షరాభ్యాసం ఫాస్ట్గానే అయింది, కానీ వ్యాస గుహకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. సో లంచ్కి ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ మంచిర్యాలకు వచ్చాక లైట్గా టిఫిన్ చేసామన్నమాట. అంతే, అక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 9:45 అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ, సీ యూ సూన్.